ఉన్న మంత్రివర్యులు మనోహర్ గారు, రామనాథ్ రెడ్డి గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ ఎమ్మెల్యే లేకుండా పోవడం చాలా దురదృష్టం అని అనుకుంటున్నాను. అయినా నేను వచ్చినాను, వేరే కార్యక్రమంతో ఆమె రాలేకపోయింది. కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఆమె లేకపోయినా ఈరోజు మనం మంత్రివర్యులో ఈ ఇన్స్పెక్ట్ చేయడం, ఇన్స్పెక్షన్ లో అసలు ఆఫీసర్స్ కూడా ఈ రోజు చేసిన ఇన్స్పెక్షన్ తోటే ఖచ్చితంగా ఈ స్టాక్ పాయింట్ లో ముందు రోజుల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు కూడా తహసీల్దార్ గాని ఇక్కడ వచ్చిన అఫీషియల్స్ జాగ్రత్తగా, ఇంకా ఈ స్టాక్ పాయింట్ అయితే ముందు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు సరిగ్గా చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పాయింట్అవుట్ చేసి మన మంత్రివర్యులు చక్కగా కోరుకుంటున్న మీడియా ద్వారా ప్రతి దగ్గర కూడా ఈ స్టాక్ పాయింట్స్ లో జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లాలో దాదాపు 1500 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా నాణ్యత అనేది ముఖ్యం. ఈరోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన వల్ల అది కూడా ప్రతి దగ్గర కూడా అది ఫాలో అవుతారని వెయిట్ కూడా చెక్ చేశాడు. ఆ వెయిట్ చెక్ చేయడం కూడా పద్ధతిగా 4 ఐటమ్లు చెక్ చేసి ఓపిక్ గా ఇది ఎన్ని గ్రాములు ఉంది. ఇటువంటి మంత్రివర్యులు మనకి సివిల్ సప్లైస్ మంత్రివర్యులు మనోహర్ గారు మనకి దొరకడం చాలా అదృష్టం, రాష్ట్రానికే అదృష్టం. నేను కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో రాలేదు, కానీ ఈరోజు చూసి అనుకున్నాను ఎంత పద్ధతైన మంత్రివర్యులు మనకి సివిల్ సప్లైస్ మంత్రి మనకి ఉండడం. నాణ్యత బియ్యం కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా కనిపెట్టి దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది కూడా చెప్పగలుగుతున్నాడు. చాలా సంతోషం అతనితో ఈరోజు ఈ స్టాక్ పాయింట్కి రావడం చూడడం కూడా. జిల్లా అంతా కూడా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టాక్ పాయింట్స్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర రేషన్ డీలర్స్ కూడా ఖచ్చితంగా నాణ్యత అనేది పాటించండి. గ్రాములు తగ్గించడం అటువంటి పనులు చేయవద్దు. తర్వాత ఇక్కడ కోరిక ప్రకారం సార్ వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అడుగుతున్నారు. అది కొంచెం మీరే చెప్తే బాగుంటుంది సార్. అందరికి కూడా లేట్ అయింది, ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసిపోవాలని కోరిక. తహసీల్దార్ ఎవరు? 4 months బ్యాక్ టైం దొరకదా మీకు? ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్స్పెక్షన్ మీ డ్యూటీ కాదా? ఎందుకంటే 4 నెలలకండి మీరు అనవసరం, అది పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ కదా. అవును, అది పే చేయండి. రాజు బ్యాంక్ टिश्यू
ఆర్జీ ఎంత వచ్చింది?